ఆగస్టు 23 ఉత్రతా ఏకాదశి శ్రావణ మాసం. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు పూజ చేయండి. అందరికీ నమస్కారం. ఈ నెల ఆగస్టు 23వ తేదీన ఆదివారం నాడు పుత్రదా ఏకాదశి వచ్చింది. శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. అందులోనూ ఈ పుత్రదా ఏకాదశికి మరింత ప్రాధాన్యత ఉందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఏకాదశి రోజున లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం. శ్రావణ మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆగస్టు 23న వచ్చే పుత్రదా ఏకాదశి ముఖ్యంగా సంతానం లేని దంపతులకు ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ రోజున భక్తితో విష్ణుమూర్తిని పూజించి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సంతాన యోగం కలుగుతుందని విశ్వాసం. అలాగే సంతానం కలిగిన దంపతులు ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తే తమ పిల్లల భవిష్యత్తు, ఆయురారోగ్యాలు మంచిగా ఉండాలని ప్రార్థించవచ్చు. ఈ రోజున చేసే పూజల ద్వారా కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ భక్తితో ఏకాదశి పూజను ఆచరించండి. ఈ పుత్రదా ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలంటే, స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. కాళ్లకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్లు పెట్టుకుని చేతి నిండుగా మట్టి గాజులు ధరించి ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించవచ్చు. ముందుగా పూజ గదిలో అందమైన ముగ్గు వేసి అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని అందంగా అలంకరించాలి. లక్ష్మీనారాయణులకు గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల వేయాలి. లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలతో అలంకరణ చేయాలి. ముందుగా పసుపు గణపతిని పూజించి ఆ తర్వాత ఏకాదశి పూజను ప్రారంభించాలి. ఏకాదశి పూజలో పిండి దీపాలు వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. 2 పిండి ప్రమిదలు తయారు చేసి ఒకటి విష్ణుమూర్తి ముందు, మరొకటి లక్ష్మీదేవి ముందు వెలిగించాలి. వీలైతే పిండి దీపాలను రావి ఆకుపై ఉంచి వెలిగించవచ్చు. పూజ గదిలో తప్పకుండా ఒక రాగి చెంబును ఉంచి అందులో నీళ్లు పోసి చిటికెడు పసుపు కలిపి పెట్టుకోవచ్చు. ఇలా రాగి పాత్రలో నీటిని ఉంచి పూజ చేయడం శుభప్రదంగా భావిస్తారు. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే లక్ష్మీదేవి ముందు పసుపు కొమ్ము ఉంచి భక్తితో నమస్కరించి మీ కోరికను ప్రార్థించండి. పూజలో విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి నైవేద్యంగా 2 అరటి పండ్లు, ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించండి. అనంతరం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని భక్తితో జపించండి. పూజ గదిలో ఉన్న కుంకుమను తీసుకుని మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకోవడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఎవరైతే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో వారు 21 యాలకులతో యాలకుల మాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటానికి సమర్పించి పూజించవచ్చు. పూజ పూర్తయిన తర్వాత ఆ మాలను తీసి బీరువాలో భద్రపరుచుకోవచ్చు. ఈ పుత్రదా ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తులసి మాతను పూజించాలి. తులసి కోట వద్ద నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ప్రార్థించండి. అలాగే ఈ పుత్రదా ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి చిన్న ఉప్పు మూటను కట్టి ఆచారం కూడా కొందరు పాటిస్తారు. రాళ్ల ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావించే సంప్రదాయం ఉంది. ఇలా చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూలతలు తొలగి మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈ రోజున గోమాతను పూజించడం కూడా ఎంతో మంచిదిగా భావిస్తారు. గోమాతకు అరటి పండ్లు, పచ్చిగడ్డి వంటి ఆహారాన్ని అందించి భక్తితో నమస్కరించండి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారు తమ శక్తి, ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం చేయలేని వారు భక్తితో నియమాలను పాటిస్తూ పూజ చేసుకోవచ్చు. పూజకు కూడా సంపూర్ణ పుణ్యఫలం లభించాలని విష్ణుమూర్తిని ప్రార్థించండి. ఈ ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే పసుపు కలిపిన నీటితో స్నానం చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని కొందరు విశ్వసిస్తారు. ఏకాదశి రోజున బియ్యంతో చేసిన ఆహారాన్ని తీసుకోకూడదనే సంప్రదాయం ఉంది. అలాగే తులసి ఆకులను తెంపకూడదు. అందుకే పూజకు అవసరమైన తులసి దళాలను ఒకరోజు ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి. తులసి మాత విష్ణువు కోసం ఏకాదశి రోజున ఉపవాసం ఉంటుందని భక్తుల విశ్వాసం. అందువల్ల ఈ రోజున తులసి కోటకు నీళ్లు పోయకుండా కేవలం దీపం వెలిగించి పూజ చేసే ఆచారం కూడా ఉంది. అలాగే ఏకాదశి రోజున క్షవరం చేసుకోవడం, గోర్లు తీసుకోవడం వంటివి చేయకూడదనే సంప్రదాయం ఉంది. వ్రతం చేసేవారు పగటిపూట నిద్రపోకుండా భక్తితో విష్ణు నామస్మరణ
చేయడం మంచిదని భావిస్తారు. మీ ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటే శ్రీకృష్ణుడికి ఆవు పాలతో అభిషేకం చేసి భక్తితో పూజించండి. ఈ ఏకాదశి రోజున కర్పూరం పొడిలో కొంచెం కుంకుమ కలిపి నుదుటిన బొట్టులా పెట్టుకోవడం కూడా శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల అదృష్టం పెరిగి చేసే పనుల్లో ఆటంకాలు తొలగి విజయాలు కలగాలని ప్రార్థించవచ్చు. సాయంత్రం ఇంటి ముందు దీపాలు వెలిగించడం మర్చిపోవద్దు. అలాగే ఈ రోజున రావి చెట్టును పూజించడం కూడా ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి 7 ప్రదక్షిణలు చేసి శని దోషాలు తొలగాలని ప్రార్థించవచ్చు. ఈ ఏకాదశి రోజున తప్పకుండా విష్ణు సహస్రనామాలను జపించండి. విష్ణుమూర్తి అనుగ్రహం లభించాలని భక్తితో ప్రార్థించండి. వీలైతే మీ దగ్గరలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ఆలయంలో దీపాలు వెలిగించండి. బ్రాహ్మణులకు పసుపు వస్త్రాలు దానం చేసి ఆశీర్వాదం తీసుకోవడం కూడా శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఈ రోజున అన్నదానం చేయడం ఎంతో మంచిది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ద్వారా భగవంతునికి సేవ చేసినంత పుణ్యఫలం లభిస్తుందని ధర్మశాస్త్ర సంప్రదాయాల్లో చెబుతారు. ముఖ్యంగా సంతానం కోరుకునే దంపతులు ఈ పుత్రదా ఏకాదశి రోజున విష్ణుమూర్తిని భక్తితో పూజించి తమ శక్తికి అనుగుణంగా వ్రతాన్ని ఆచరించి సంతానం కలగాలని ప్రార్థించవచ్చు. అలాగే మీ పిల్లల భవిష్యత్తు, ఆయురారోగ్యాలు, విద్యాభివృద్ధి, మంచి జీవితం కోసం తల్లిదండ్రులు ఈ రోజున విష్ణుమూర్తిని పూజించి ప్రార్థించండి. ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించి వారి అనుగ్రహాన్ని పొందండి. శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.